ఆఫ్టర్ డెత్, తర్వాత మరణమైన తర్వాత ఏమైంది? సి, నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. డెత్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మరణం అనేది ప్రతిదానికి అంతం కాదు. ఒకవేళ క్రైస్తవ జీవితంలో చూస్తే అందరు ప్రభుత్వ చేతులు ఎత్తండి. ఇట్ షుడ్ బి న్యూ బిగినింగ్, ఒక క్రొత్త ఆరంభం. తమ్ముడు ఆమోస్, యాక్సెప్ట్ దిస్, ఒక క్రొత్త ఆరంభం. ఈ కొడుకు నువ్వు పొడగొట్టుకున్నావు, ఆహారం సిచ్యువేషన్ అట్లా. దెన్ మరణం తర్వాత మూడవది ఏంటంటే దేర్ ఈస్ లార్డ్స్ అనాయింటింగ్. ఆమేన్. అక్కడ దేవుని అభిషేకం ఉంది. ఇక్కడ 2 మాటలు చెప్తాను. మీరు 6వ వచనంలో ఏమంటాడంటే మీరు చావకుండునట్లు అంటారు కదా, మీరు చావకుండునట్లు. ఈ మాట తీసుకోండి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ఇది దిస్ ఈజ్ అన్ గుడ్ అండ్ గ్రేట్ సిచ్యువేషన్. ఆమోస్ ఒక యాజకునిగా, ఒక సేవకునిగా, ఇమ్మాన్యుయల్ ఎవాంజలికల్ చర్చ్ వాళ్ళు కూడా మీ సేవకునితో ఇవన్నీ కలిసిపోవాలి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఉన్నారు, జనం ఉన్నది, పరిస్థితి ఉంది, వేరు ఉంది. ఇక్కడ 3 విషయాలు వస్తాయి ఆమోస్. మొదటి విషయం ఏంటంటే ఈ మరణం తర్వాత లేక ఈ మరణం తర్వాత ఉన్నటువంటి అభిషేకం. అక్కడ ఏమంటాడంటే వీరి మీద అభిషేకం ఉంది. వీరి మీద ఏముంది? 7వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా అభిషేక తైలము అమోహు. అందరు చూడండి, ఆమోస్ గారి కుటుంబాన్ని, పాస్టర్ మనం చూడండి, ఈ 2 బిడ్డలను చూడండి. మనం ఏది ఇక్కడ తీసుకోపనికి రాలే, పొందనికే వచ్చినాం. అక్కడ ఏమంటాడంటే మీ మీద అభిషేక తైలం ఉందయ్యా. కానీ అక్కడ కొన్ని చెప్పాడు. ఒక 3 విషయాలు నువ్వు ఈ మరణంలో తీసుకోవాలి. మొదటిది, దీని తర్వాత ఆఫ్టర్ దిస్ ట్రాజడీ, ఒకవేళ ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత ప్రభు ఇందులో నుంచి ఏం కోరుతున్నాడు? తమ్ముడు ఆమోస్, కృపాసాగర్ను చాలామంది చెప్పారు, దేవునికి ఇష్టమైంది తీసుకున్నాడు, పుచ్చుకున్నాడు, అయిపోయింది. ఇక్కడ 3 విషయాలు జరుగుతాయి. ఇంకొకటి చెప్తాను తర్వాత. నంబర్ 1, ఐ విల్ షో మై, ఇక్కడ ఏమంటాడంటే నా యొక్క పరిశుద్ధతను చూపిస్తానంటాడు. నన్ను పరిశుద్ధపరచుకుందును అని ఉన్న తెలుగులో ఉందా? 4వ వచనంలో 3వ వచనం ఉంటుంది. నంబర్ 1, మీ యొక్క ఎడ్ల కుటుంబమా, రైట్. దేవుడు అనుకుంటున్నాడు మీ వంశంలో, మీ కుటుంబంలో, ఇమ్మాన్యుయల్ ఎవాంజలికల్ చర్చ్లో లేక ఆమోస్ గారి పరిచర్యలో, వాట్ మే బి, బైబిల్ టీచర్ ఆర్ టీచింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభు అనుకుంటున్నాడు చావులో ఐ విల్ షో మై హోలీనెస్. రెండవది కూడా అంటున్నాడు ఐ విల్ బి గ్లోరిఫైడ్, నేనే మహిమపరచబడాలి, మీకు కాదు. ఇప్పుడు దయాసాగర్, కృపాసాగర్ లేక ఇమ్మాన్యుయల్ ఎవాంజలికల్ చర్చ్, ఆమోస్ గారు అని 10 మాటలు అంటే దేవునికి ఇందులో పెద్ద మహిమే ఉండదు. ఇక్కడ మృతి చెందించువాడను బ్రతికించువాడను నేనే. అందుకొరకే అంటాడు, నేనేమంటున్నానంటే ఐ విల్ బి హానర్డ్ ఆర్ గ్లోరిఫైడ్. మూడవది కూడా అంటాడు, ఏమంటాడంటే ఇంగ్లీష్లో ఉన్న మాటలు చెప్తున్నాను. చివరికి ఇంకోటి కూడా ఏమంటాడంటే నేను పరిశుద్ధపరచుకుంటాను, మహిమపరచుకుంటాను. ఇంకొక మాట కూడా ఏముందనంటే ఐ విల్ శాంటిఫై యు, నేను నిన్ను ఏం చేస్తాను? నిన్ను పరిశుద్ధం చేస్తాను, నిన్ను పవిత్రం చేస్తాను. ఈ 3 అంగీకరిస్తారా ఈ కుటుంబంలో, ఇమ్మాన్యుయల్ ఎవాంజలికల్ చర్చ్లో? ఈ మరణం ద్వారా మీరు కృంగిపోవాలి, దుఃఖపడాలా, ఏడవాలా అని ప్రభు యొక్క అభిప్రాయం కాదు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఇదంతా కూడా దేవుని సన్నిధి, ఈ ప్రపంచం అంతా కూడా. నీ ఇమ్మాన్యుయల్ ఎవాంజలికల్ చర్చ్ అక్కడ కూడా దేవుని సన్నిధి. నీ టీచింగ్ వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు మూవ్, కొత్త గ్రామాలకు వెళ్ళినా కూడా ఆమోస్ దగ్గర ఒక గుణం ఉంది. ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ చేస్తాడు, అన్న నేను ఈ ఏరియాకి పోతున్నా. నేను ఎన్నడూ కూడా డిస్కరేజ్ చేయాలి, ప్రోత్సహించి. ఎందుకంటే ఐ టు వాంట్ సమ్ డిసైపుల్స్. కొంతమంది శిష్యులు కావాలి, కొంతమంది వాక్యం తెలుసుకోవాలి, అంతే కదా ఆమోస్? తర్వాత ఒక కండిషన్ ఉంది, ఇక్కడ దాకా అయినాక ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. కండిషన్ చాలా సీరియస్ ఉంటుంది. మరి ఇది యాజక కుటుంబం, చరిత్ర అంతా మారింది. దిస్ ఇస్ అన్ హిస్టరీ.
ఇది ఒక చరిత్ర. ఇది ఎవరో మనకు మనం కల్పించుకొని రాసిన కథ మాత్రం కాదు. ఇప్పుడు ఏమంటాడంటే, బిడ్డ ఈ మరణం అయితే అయింది, కానీ మీరు అక్కడ మోషే పినతండ్రి ఉంటాడు, ఒక అనుభవం గలవాడు. ఆయన పిలిచి ఏం చెప్తాడంటే, మొదట ఈ శవములు మోసుకొని పొండి అని అంటాడు. ఆల్మోస్ట్ సమ్ముంది, స్టిల్ యువర్ మదర్ ఇస్ దేర్. దట్స్ వండర్ఫుల్. మాకు కొంతమందికి ఇక్కడ తల్లి లేదు, నాకు కూడా లేదు తమ్ముడు. నువ్వు లక్కీ, అదృష్టం ఉంటుంది. తల్లి ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక పినతండ్రి ఉన్నాడు ఈ చావులో. ఆయన ఏమంటాడంటే, మీరు వెలుపలికి తీసుకుపోండి, ఇదంతా కూడా పరిశుద్ధ స్థలం. ఇమ్మాన్యుయల్ ఎవాంజలికల్ చర్చ్ పరిధి నీరు ఎంత ఉందో సువార్తికరణలో అదంతా కూడా పరిశుద్ధ సన్నిధి. అది చెప్తూ ఒక అనుభవం ఉన్నవాడు నీకు కావాలా. ఇంకా కొన్ని చెప్పాడు, ఇక విచిత్రమైన విషయాలు చెప్తాడు. ఇంకో ఇద్దరు ఉన్నారు కొడుకులు, వారు కూడా ఏమంటాడు, మీరు కూడా చావకుండా. ఇంకా నేను గట్టిగా చెప్పా, దృఢంగా చెప్పా. బ్రతికిన వాళ్ళని లేచిలో కూడా చెప్తే ఎంత భయపెట్టారు కదా. అవునా, నేను అట్లేం చెప్పాను ఆమోస్. కానీ ఇంకా ఉన్నారయ్యా, మీరు చావకుండానట్లు ఇక మీకు నేను కొన్ని నేర్పిస్తున్నాను. ఒకటేంటంటే, తల విరబోసుకోకూడదు అని అంటాడు. మనం ఎగిరెగిరి 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 ఏడుస్తాం, కింద పడి మీద పడి గుండు కొట్టించుకుంటారు కొంతమంది. ఇంకోటి కూడా అంటాడు, బట్టలు చింపుకోకూడదు అంటాడు. దీస్ ఆర్ ద గుడ్ క్యారెక్టర్స్, ఇవి మంచి క్యారెక్టర్స్. ఇంకొకటి ఏమంటాడంటే, మీరు బట్టలు చింపుకొనకూడదు, యెహోవా వారిని కాల్చినందుకు సహోదరులైన ఇశ్రాయేలుల ఇంటి వారందరూ. ఆమోస్ ఏడవలేదు నాకు చెప్పినప్పుడు కూడా, కానీ యూఆర్ పర్మిటెడ్ టు క్రై. నువ్వు ఏడవచ్చు, నేను ఏడవచ్చు, మనందరం కూడా ఏడవచ్చు. ఏడవచ్చు, కానీ ఇవి మాత్రం చేయకు. చాలామంది జీవితంలో ఎట్లున్నారు, ఒక వాక్యం యెషయా గ్రంథం. ఇక నేను చెప్పాను కదా ముగిస్తానని. యెషయా గ్రంథంలో ఒక మాట 28 అనుకుంటా. జీవితాలు కొంతమంది వాక్యం వినడం లేదు. 14వ వచనం చదవండి ఎవరైనా. 28:14. ఈ ఊరి పేరు ఏం పేరు నాకు తెలియదు. శ్రీమన్నారాయణ పురం. ఓకే. ఇక్కడ ఉన్న ఇమ్మాన్యుయల్ ఎవాంజలికల్ చర్చ్ వారు మీరేం చేయాలట, మిమ్మల్ని ఏమంటున్నాడు కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు పోయి లీడర్స్కి చెప్తుండవు. మమ్మల్ని అందరం చాలా సపరేట్గా కూర్చుని పెట్టినాం మరి మేము సేవకులము లీడర్స్ము కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళని ఏమంటున్నాడు, వీళ్ళంతా ఎవరాట? లేదు, అపాసకులు, నిందించేవారు, సృష్టికర్త గురించి ఊరికే విమర్శించేవారు. అయితే మీకు ఏం కావాలా? వాక్యం వినండి. ఎవరి వాక్యం? ఎవరి వాక్యం? యేసుక్రీస్తు యొక్క వాక్యం. ఈ మాటలు నన్ను బ్రతికిస్తాయి అంటాడు కదా, ఇవి జీవపు మాటలు అని అంటాడు. యెహోవా వాక్యం వినండి. కానీ కొంతమంది ఎట్లున్నారట, 15వ వచనం ప్రకారం మరణముతోని. విచిత్రంగా ఉందే ఈ మాట. ఇక్కడ ఉన్నవాళ్ళు మనందరికి మరణం ఉందని తెలుసా? మరణంతో దోస్తాన్ చేయకండి, నీ పాపం. మరణంతోనే ఉడంబడిక చేయకండి, అగ్రిమెంట్ చేసుకోకండి. కొంతమంది అగ్రిమెంట్ చేస్తారు, ఇవాళ వద్దు రేపు వస్తాను అనుకుంటారు. కొంతమంది అగ్రిమెంట్, ఇంకెన్నెన్నో ఉంటాయి థాట్స్. కానీ చెప్పాలి, నీ జీవితం ఎట్లుంది? గాడ్ గివెన్ గిఫ్ట్, ఇది దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. వీళ్ళేమో మరణముతోటి, చావుతోటి, డెత్ తోటి కొంతమంది నిబంధన చేసుకున్నారు. మరణంతోనే కాదట, పాతాళంతో. ఊరిని పాతాళంతో ఏకమంటే యునైటెడ్ ఫ్రంట్ ఉన్నట్టు అర్థమవుతుందండి. ఇట్లా మీరు ఉన్నారు. అయినా ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. నేనేం చేస్తానంటే 16వ వచనం అనుకుంటా. యెహోవా సెలవిస్తున్నాడు, పునాది రాతిని వేసిన వాడను నేనే, నిన్ను జన్మింపజేసిన వాడను నేనే. ఇది ఎటువంటిదట? అమూల్యమైన తలరాయి అని అంటాడు. విశ్వసించువాడు. యేసు ప్రభు నమ్మిన వారు చేతులు ఎత్తండి, ఒకసారి స్మైల్ చేయండి, కలవరపడకండి. అదే కదా, నేనే మార్గం
నేనే సత్యం, నేనే జీవమును. ప్రైజ్ ది లార్డ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును. నేనే గాకి ఎవరు లేరుగా, నేనే గాకి ఎవరు లేరని ఏంచి చెప్పినా సరిపోతుంది. యేసు యొద్దకు రండి, యేసును నమ్మండి. అక్కడ వీడేమో మరణంతో దోస్తాన్ చేస్తాడు, అగ్రిమెంట్ చేసుకుంటాడు. రేపా ఎల్లుండా మధ్యరాత్ర మాంత్రికంతోట, విషయంతోన, చావుతోట, మందుతోట, దోస్తాంతోట చావాలని వీడు అగ్రిమెంట్ చేసుకుంటా ఉంటాడు. కానీ అక్కడ ఇంకొక విషయం ఒకటి ఉంది, అది అందరికీ అవసరమే. 18వ వచనం, మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. ఆమేన్. ఆమోస్. డెత్ ఈస్ స్టాప్డ్. అంతే, డెత్ ఈస్ స్టాప్. మనం లోకంతో అగ్రిమెంట్ చేసుకుంటాం, అదంతా కూడా కొట్టివేయబడి. ఒకడేమో నిబంధన చేస్తాడు, ఒకడేమో కొట్టేసుకుంటాడు. నేను చదివించిన వాక్యం ఎక్కువ వివరించను, కానీ ఆమోస్ నిమిత్తం, సంఘం నిమిత్తం. పేతురు 1వ అధ్యాయం, ఇది మీరు తర్వాత చదువుకోండి తమ్మి. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే, ఇంత దుఃఖంలో ఒక మాట సెలవిస్తాం, ఫెయిత్ ఆఫ్ గోల్డ్. నీ విశ్వాసం బంగారం అగును గాక. ఆమె ఇంకొకటి ఏమంటాడంటే, ఒకసారి చేతులు ఎత్తండి ఇట్లా, ఫెయిత్ ఆఫ్ పవర్. ఫెయిత్ ఆఫ్ పవర్, అవన్నీ ఇందులో ఉంటాయి. అగ్ని పరీక్షలు వచ్చినాయి, ఈయన మరణం గెలిచిన ప్రభు. ఒక్క మాట ఇక్కడ ఏముందంటే, ఆమోస్ ఈ కుమారుడైనా మనమైనా. 5వ వచనం, పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 2వది, ఇదట ఏంటట, కొంతకాలం దుఃఖం. అమ్మా చూసినప్పుడల్లా అమ్మని పట్టుకొని, చూసినప్పుడల్లా అయ్యగారిని పట్టుకొని ఏడవకండి. కొంతకాలం. ఈరోజు అసలు యాక్చువల్గా నిజమైన విశ్వాసం అయితే స్టాప్ క్రై, ఈ రోజు నుంచి ఆయన ఆపేసుకోవాలి. అదొకటి అంటున్నాడు. 2వది కూడా ఏమో, ఇంకోటి కూడా, ఇది ఏందట, మీ సార్ని చూడండి ఇప్పుడు. అమూల్యమైన విశ్వాసం ఆయన లోపల ఉంది, అమూల్యమైన నిరీక్షణ. పాశ్రమ, మీ ప్రార్థనలు నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను, మీ విషయాలు, మీ యూత్ మీటింగ్, మీ స్త్రీల మీటింగ్ నేను చూస్తూ ఉంటాను, నాది కూడా చూస్తూ ఉంటాను మీరు కొంతమంది. అయితే ఇదేంటంటే, ఈ అగ్ని పరీక్షలో కూడా, ఈ శోధనలో కూడా ఏంటంటే, ఇదంతా కూడా ఏంటట, అమూల్యమైన విశ్వాసం. ఇప్పుడు యేసు రాజుగా చూచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏమనుకోకుండా ప్రక్కలున్న వారికి చేతులు కలిపి, యేసు ప్రభు వస్తాడమ్మా అని చెప్పండి. నిజంగానేనా? యేసు ప్రభు వస్తాడు. తమ్మి ఆమోస్, ఆయన ప్రత్యక్షమైతాడు తమ్ముడా. యేసు ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు అందరు చెప్పాలి పెద్దగా, మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. మెప్పు, ఘనత అప్పుడు కారణం అవుతుంది. ఇది దిస్ ఈజ్ అవర్ ఫెయిత్. మే గాడ్ బ్లెస్ యు. అయ్యగారికి నిండా వందనాలు. ఈ మాటల చేత అందరం కూడా ఆదరించబడ్డాం. మనం అందరం మరణానికి అప్పగించబడినాం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని తీసేశాడు. దాన్ని పట్టుకొని